16వ ఆర్థిక సంఘం సిఫార్సులు. మొట్టమొదటిది వర్టికల్ డెవల్యూషన్. ఆర్థిక సంఘం ఆర్టికల్ 280 ప్రకారం డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినటువంటి ట్యాక్సెస్ని స్టేట్ గవర్నమెంట్స్తో షేర్ చేసుకుంటుంది. అది షేర్ చేసేటువంటి వెయిటేజ్ ఫార్ములాస్ని అందించేది ఎవరు అంటే ఈ ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అరవింద్ పన్గారియా దీని యొక్క చైర్మన్గా ఉన్నారు 16వ ఆర్థిక సంఘానికి. 2026 నుంచి 2031 మధ్యలో ఇది తన సిఫార్సులను ఇస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏంటి అంటే వర్టికల్ డెవల్యూషన్ 41%. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఎంత పర్సెంటేజ్ వెళ్తుంది అన్ని స్టేట్స్కి కలిపి అంటే 41% ట్యాక్స్ని షేర్ చేస్తారు. రెండోది హారిజాంటల్ డెవల్యూషన్. అంటే ఒక్కొక్క స్టేట్ ఎంత తీసుకోవాలో కూడా ఒక ఫార్ములాని ఇస్తారు. దాన్నే హారిజాంటల్ డెవల్యూషన్ అంటారు. ఈ హారిజాంటల్ డెవల్యూషన్లో క్రైటీరియా, వెయిటేజ్ ఇలా కొన్ని పాయింట్స్ని ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్. నేను మెయిన్ వీడియోలో చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను. జస్ట్ గో త్రూ ఇట్. కొత్తగా యాడ్ చేసింది కంట్రిబ్యూషన్ టు జీడిపి. 15th ఫినాన్స్ కమిషన్లో ఇది లేదు, దీన్ని యాడ్ చేశారు 10%. దీనివల్ల సదర్న్ ఇండియన్ స్టేట్స్ కొంచెం ఎక్కువ షేర్ రావడానికి అవకాశం ఉంది. అండ్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ అనేవి 15th ఫినాన్స్ కమిషన్లో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని తీసేశారు. అన్నిటికన్నా ఎక్కువ వెయిటేజ్ ఉంది, అబౌవ్ 40% వెయిటేజ్ ఉంది దేనికంటే పాపులేషన్కి. తర్వాత రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ స్టేట్స్ ఎక్కువగా చేస్తాయండి. ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ హిమాచల్ ప్రదేశ్ లాంటి స్టేట్స్ రెవెన్యూని నష్టపోతాయో, రెవెన్యూ తక్కువగా వస్తుందో అలాంటి స్టేట్స్కి రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా స్కీమ్స్ లాంటివి ఇంప్లిమెంట్ చేయడం వల్ల. సో ఇప్పుడు ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీ స్కీమ్స్ అన్నింటినీ ఇచ్చేయడం, మానిటరీ బెనిఫిట్స్ ఇచ్చేయడం, దానివల్ల రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ని ఎప్పుడు కూడా ఫినాన్స్ కమిషన్ ఇస్తుంది. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేసింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వల్ల ఫిట్ ఫర్ ఆల్ వల్ల లాభం లేదు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇది 2015-16లో రివ్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేయమంటున్నారు. దానివల్ల స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ తగ్గుతుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని సరైన దారిలో నడిపించాల్సిన అవసరం ఉంది. అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయమని చెప్పింది 16th ఫినాన్స్ కమిషన్. 283BB 283Cలో స్టేట్ ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తేనే అర్బన్ లోకల్ బాడీస్ కానీ లేకపోతే రూరల్ లోకల్ బాడీస్ కానీ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ స్టేట్ గవర్నమెంట్స్ అలసత్వం వల్ల ఈ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ని ఫామ్ చేయట్లేదు. అప్పుడు ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్కి ఇబ్బంది కలుగుతుంది. అందుకనే స్టేట్ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ అనే పదాన్ని తీసేయమని చెప్తుంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. అది 5వ రికమెండేషన్. 6వ రికమెండేషన్ ఫిజికల్ డెఫిసిట్ అంటే బారోయింగ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ 3.5% ఆఫ్ జీడీపీ చేయాలి అండ్ స్టేట్ గవర్నమెంట్ 3% ఆఫ్ జిఎస్డిపి ఉండాలని చెప్తుంది. నెక్స్ట్ 7th పాయింట్ స్టేట్ సబ్సిడీస్ ఇస్తుంది ఎక్కువగా. దీనివల్ల బారోయింగ్స్ బాగా పెరిగిపోతున్నాయి. జిఎస్డిపి వృద్ధి రేట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో అందుకనే స్టేట్స్ అనేవి సబ్సిడీస్ ఇచ్చే ముందు ఒక్కసారి మళ్ళీ సరి చూసుకోవాలని చెప్పింది. నెక్స్ట్ 8th వచ్చేసి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే బడ్జెట్లో తెలపకోకుండా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ద్వారా వీళ్ళు చేసేటువంటి అప్పులు అనమాట. ఇలా బడ్జెట్లో వీటిని మెన్షన్ చేయరు. సో దానివల్ల బడ్జెట్ అట్లీస్ట్ మళ్ళీ లాస్ట్కి వచ్చేసి భారం మొత్తం కూడా స్టేట్ మీదే పడుతుంది. ఇలాంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని తీసేయమని చెప్పింది. ఒకవేళ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేస్తే వాటిని మెన్షన్ చేయాలి అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ 9th అండ్ లాస్ట్ వచ్చేసి గ్రాంట్స్. ముఖ్యంగా ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి, లోకల్ బాడీస్కి వెళ్తూ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్కి 1.56 lakh crores అండ్ లోకల్ బాడీస్కి 7.91 lakh crores గ్రాంట్స్ రూపంలో ఈసారి అనౌన్స్ చేసింది. మొత్తానికి ఈ గ్రాంట్స్ అనేది 80% బేసిక్ గాను 20% పర్ఫార్మెన్స్ బేస్డ్ గాను ఉంటుంది.